ఉమామహేశ్వర ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలో సమావేశమైన అన్నదాతలు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఉమామహేశ్వర ప్రాజెక్టు నిర్మాణం వల్ల మైలారం, అనంతవరం, బల్మూర్, అంబలగిరి గ్రామాల సన్న చిన్నకారు రైతులు భూములు కోల్పోయి రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఉమామహేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఈ రోజు గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ఉమామహేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడానికి గల ప్రభుత్వం శంకుస్థాపనలు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఏదైతే ఈ మునుపుకు గురైతుందో ఈ యొక్క భూములన్నీ అక్కడ ఉండేటోళ్ళు ఈ బల్మూర్ గ్రామానికి సంబంధించినటువంటి భూమి 2000 ఎకరాలు ఒక బల్మూర్ గ్రామానికి సంబంధించిన భూమి పోతున్నది కాబట్టి అందులో ఉన్నది పూర్తిగా చిన్నకారు రైతులు, సన్నకారు రైతులు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్లు ఎక్కువ 99% మంది ఈ రోజు ఆ భూములను నమ్ముకొని బతుకుతున్నారు. ఆ ప్రాజెక్ట్ హైట్ ఒక 80 మీటర్ల హైట్లా కడతారంట. హైట్లా కడితే ఆ ప్రాజెక్టు వాటర్ మొత్తం టోటల్ గా ఊరు మొత్తం ఖరాబ్ అవుతుంది. ఊళ్ళో ఎస్సీ ఎస్టీ జనాలు చాలా ఉన్నారు. తర్వాత భూములు కోల్పోయే కూడా రైతులు కూడా మొత్తం ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఉన్నారు, బీసీలే ఉన్నారు, వేరే అగ్రకులాలు ఎవరు లేరు. తర్వాత వీళ్ళందరూ జీవనోపాధి మొత్తం వ్యవసాయం మీద ఆధారపడింది, వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. ఇటు భూములు పోతున్నాయి. తర్వాత ఊరు ఉడక మొత్తం ఖరాబ్ అవుతుంది. ఊరికి ఆనుకుని ఒక అనంతరం వచ్చిన విలేజ్ ఉంది, అంబగిరి అనే విలేజ్ తండం ఉంది. అటువంటి తండలు ఇవన్నీ అన్ని నాశనం అయిపోతున్నవి. ఊళ్ళో ఉడక వేరే హాస్టల్స్ ఉన్నవి, రెవెన్యూ మండలాలు అన్ని ఉన్నాయి. ఇవన్నీ మొత్తం ఖరాబ్ అవుతాయి, పెద్ద ఎత్తున ఆశనం జరుగుతుంది. అందు గురించి ఈ ప్రాజెక్ట్ అనేది అందరూ ఊరు ఏకగ్రీవంగా ఉక్కుమ్మడిగా మాకు ప్రాజెక్ట్ వద్దనే ఆలోచనలో ఉన్నారు. ఈ యొక్క భూములను వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు. దయచేసి ఈ ప్రభుత్వానికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ ఇట్లా చేపడితే మా గ్రామము మొత్తం జలదిగ్బంధంలో ఉంటుంది. అలాగే వారి యొక్క జీవన వృత్తి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి గవర్నమెంట్ ప్రజలు ఏదైతే మెజార్టీగా కోరుకుంటున్నారో ఇక్కడ ప్రాజెక్టు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్న భూముల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు కనుక మీరు ఈ యొక్క ప్రజల పొట్టగొట్టకూడదని ఈ యొక్క రాజకీయ నాయకులను వేడుకుంటూ